హలో ఆల్, ఈరోజు క్రికెట్ బాల్ స్వింగింగ్లో ఉండే అద్భుతమైన సైన్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్వింగ్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, రివర్స్ స్వింగ్. ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా క్రికెట్ బాల్లో లోపల ఒక కార్క్ ఉంటుంది, దాని చుట్టూ ఒక థ్రెడ్ చుట్టబడి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టర్నల్ లేయర్లో ఈ 2 లెదర్ స్ట్రిప్స్ జాయిన్ చేయబడి ఉంటాయి. ఈ లెదర్ స్ట్రిప్స్ని జాయిన్ చేయడానికి స్టిచ్చింగ్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్చింగ్ వల్ల ఈ 2 లెదర్ స్ట్రిప్స్ జాయిన్ చేయబడి ఉంటాయి. సో ఈ పార్ట్ని, ఈ పోర్షన్ని క్రికెట్ భాషలో సీమ్ అంటారు. ఇది జనరల్గా ప్లేయర్స్కి బాల్ని గ్రిప్ చేయడానికి ఉపయోగపడుతుంది. బౌలర్స్ ఈ సీమ్ పైనే 2 ఫింగర్స్ పెట్టి గ్రిప్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇఫ్ ఈ సీమ్ స్ట్రైట్ పొజిషన్లో పెట్టి బౌలింగ్ చేస్తే బాల్లో ఎలాంటి డీవియేషన్ ఉండదు, అది స్ట్రైట్ పాత్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, ఎలాంటి డీవియేషన్ ఉండదు, ఎలాంటి స్వింగ్ ఉండదు. సో స్వింగ్ అవ్వడానికి ఈ సీమ్ పొజిషన్ అనేది చాలా క్రూషియల్. సో అందుకే బౌలర్స్ ఈ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ని యూజ్ చేస్తారు. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది అవుట్ స్వింగ్ ఓరియంటేషన్, రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఇన్ స్వింగ్ ఓరియంటేషన్. మీకు చూస్తేనే అర్థమవుతుంది, అవుట్ స్వింగ్లో ఇది మనం రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి మాట్లాడుతున్నాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి అవుట్ స్వింగ్ వేయాలంటే ఓరియంటేషన్ ఇలా ఉండాలి, ఫర్ ఇన్ స్వింగ్ ఓరియంటేషన్ ఇలా ఉండాలి, రైట్? ఓకే, ఇలా ఓరియంటేషన్ చేయడం వల్ల ఎందుకు స్వింగింగ్ వర్కౌట్ అవుతుంది? ఈ ఓరియంటేషన్ వల్ల ఏం స్పెషల్ అడ్వాంటేజెస్ మనకు వస్తున్నాయి? ఇది కంప్లీట్గా ఏరోడైనమిక్ ప్రాపర్టీస్ వల్ల వస్తుంది. ఏంటి ఏరోడైనమిక్ ప్రాపర్టీస్? సింపుల్ వేలో చూసుకుంటే మనం ఫస్ట్ అవుట్ స్వింగ్ గురించి మాట్లాడుకుందాం. అవుట్ స్వింగ్లో ఈ సీమ్ పొజిషన్ లెఫ్ట్కి టిల్ట్ అయి ఉంది, రైట్? మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఈ సీమ్ పొజిషన్ లెఫ్ట్కి టిల్ట్ అయి ఉంది, రైట్? సో అలా లెఫ్ట్కి టిల్ట్ అవ్వడం వల్ల బాల్ మాత్రం స్ట్రైట్కి వెళ్తుంది, దాని ఓరియంటేషన్ మాత్రం విత్ రెస్పెక్ట్ టు సీమ్ లెఫ్ట్గా టిల్ట్ అయి ఉంది. అప్పుడు ఏమైంది? రైట్ సైడ్ పార్ట్లో స్మూత్ సర్ఫేస్ ఉంది, లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఈ సీమ్ వరకు కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంది, తర్వాత స్మూత్ ఉంది యాజ్ యూజువల్గా. సో మనం 2 హాఫ్స్ లాగా డివైడ్ చేసుకుంటే రైట్ సైడ్ సర్ఫేస్ స్మూత్ ఉంది, లెఫ్ట్ సైడ్ సర్ఫేస్లో ఈ సీమ్ ఉండడం వల్ల కొంచెం రఫ్ ఉంది అనమాట. సో ఏంటి ఈ రఫ్ ఉండడం వల్ల లాభం ఏంటి? బాల్ ఈ మూమెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది. సో ఆబ్వియస్గా ఎయిర్ డైరెక్షన్లో వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది ఎయిర్, అంతే కదా? మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే మన వైపు ఎయిర్ అంత ఫాస్ట్గా వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే బాడీ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు దీనికి ఎయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఎయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఈ బాల్ని టచ్ అవుతుంది, ఈ ఏరియాలో టాప్ మొత్తం టచ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకుందాం మనం. సో టచ్ అవుతున్నప్పుడు డివైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కొంచెము రైట్ సైడ్ కొంచెం డివైడ్ అవుతుంది ఎయిర్. ఈ రైట్ సైడ్ ఎలాంటి రఫ్ సర్ఫేస్ లేదు, సో స్మూత్గా వెళ్ళిపోతుంది, గాలి స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఈ సీమ్ ఉండడం వల్ల, కొంచెం రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల గాలి కొంచెం డిస్టర్బెన్స్కి గురవుతుంది అనమాట, కొంచెం డిస్టర్బ్ అవుద్ది. సో అందుకే ఫ్లో స్మూత్గా ఉండదు, కొంచెం డిస్టర్బ్ అవుతూ అక్కడక్కడనే కొంచెంసేపు తిరుగుతుంది. ఓకే, రైట్ సైడ్లో ఎయిర్ స్మూత్గా వెళ్ళినంతగా లెఫ్ట్ సైడ్లో వెళ్ళదు. ఇక్కడ చాలా తొందరగా వెళ్ళిపోద్ది అనమాట బయటికి. ఇక్కడ మాత్రం ఇంకొంచెంసేపు సర్ఫేస్కి అంటు పెట్టుకొని ఉండి తర్వాత వెళ్ళిపోద్ది, రైట్? ఇక్కడ చూడండి, సపరేషన్ పాయింట్ రైట్ సైడ్లో ఎయిర్ బాల్ని ఇక్కడ సపరేట్ అయిపోయింది అనమాట బాల్తో. బట్ లెఫ్ట్ సైడ్లో ఇంకొంచెం ముందరకు వచ్చింది, ఎందుకు? బికాస్ ఆఫ్ డిస్టర్బెన్స్, అది అక్కడక్కడనే తిరుగుతుంది కొంతసేపు, రైట్? సో కంక్లూజన్ ఏంటి? లెఫ్ట్ సైడ్లో గాలి ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్లో తొందరగా వెళ్ళిపోతుంది అట్మాస్ఫియర్కి. సో మిగిలిన పార్ట్ ఏంటి? మిగిలిన పార్ట్ ఇది, ఓకే, లెఫ్ట్ రైట్, ఇది మిగిలిన పోర్షన్ థర్డ్. సో ఈ థర్డ్ పోర్షన్లో ఎలాంటి ఎయిర్ లేదు, రైట్? ఇక్కడ ఎక్కువ గాలి ఉంది,
ఇక్కడ గాలి ఉంది కానీ ఎమ్మన్నా వెళ్ళిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయింది. బట్ ఈ పోర్షన్లో గాలి లేదు, రైట్? ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గాలి ఎక్కువ ఉంది, ఇక్కడ గాలి లేదు. ఓకే, సో ఈ డిఫరెన్స్ వల్ల ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ తక్కువ అవుతుంది. అందుకే బాల్ ఫైనల్గా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదేంటి, ఇక్కడ గాలి ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ అవుతుందా, గాలి లేకపోతే ప్రెషర్ ఎక్కువ అవుతుందా అనే డౌట్ మీకు రావాలి, వచ్చి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్, మీకు లైవ్ ఎగ్జాంపుల్ మేము చెప్తా. ఇక్కడ చూడండి, మనము జ్యూస్ తాగుతాం స్ట్రా వేసుకొని. అప్పుడు ఏం చేస్తాం, స్ట్రా నోట్లో పెట్టుకొని గాలిని పీల్చుకుంటాం అనుకుంటూ, రైట్? సో అలా గాలి పీల్చుకున్నప్పుడు జ్యూస్ గ్లాస్ నుంచి మన నోట్లోకి వస్తుంది. అక్కడ ఏమవుతుంది, మీ నోట్లో గాలి ఎక్కువ ఉంటుంది, గ్లాస్లో అసలు గాలి లేదు, అట్మాస్ఫియర్ గాలి మాత్రమే ఉంది. సో మీ నోట్లో గాలి ఎక్కువ ఉండడం వల్ల కింద ఉన్న జ్యూస్ మీ నోట్లోకి వస్తుంది, రైట్? అంటే మీ నోట్లో గాలి పీల్చుకున్నప్పుడు ప్రెషర్ తక్కువ అవుతుంది, గాలి ఎక్కువ ఉంది, ప్రెషర్ తక్కువైంది. గాలి తక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది, రైట్? ఇక్కడ కూడా సేమ్, గాలి ఎక్కువ ఉంది, ప్రెషర్ తక్కువైంది, గాలి తక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువైంది. ఎక్కువ ప్రెషర్ ఉండి తక్కువ ప్రెషర్కి బాల్ రైట్ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, నల్లి బుక్కలు తింటాం మనం, సేమ్ నా నోట్లో పెట్టుకొని జుర్రుకుంటాం. ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇక క్రికెట్ బాల్ స్వింగింగ్లో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అదే ప్రిన్సిపల్ని అప్లై చేస్తున్నాం. జుర్రుకుంటున్నప్పుడు బోన్ మ్యారో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ బోన్ నుంచి మన నోట్లోకి వస్తుంది. సింపుల్, మన డైలీ లైఫ్ ఉపయోగించే ఎగ్జాంపులే బాల్ స్వింగింగ్లో కూడా వర్కౌట్ అవుతుంది, అంతే. ఎస్, అయితే మరి ఇదెందుకు, ఈ మన ప్లేయర్స్ ఊకే రుద్దుతూ ఉంటారు బాల్ని, సందు దొరికితే రబ్ చేస్తూనే ఉంటారు, పాయింట్కి చెమట అంటిస్తుంటారు, బాగా రబ్ చేస్తుంటారు. మరి ఇదెందుకు, బాల్ స్వింగింగ్కి జస్ట్ సీమ్ సరిపోతుంది కదా, మళ్ళీ ఇలా రుద్దడం ఎందుకు అంటే, ఎస్, దీనికో రీజన్ ఉంది. ఏంటి, బాల్ స్వింగింగ్లో ఇంతకుముందు ఇక్కడ టర్బులెన్స్ దేనివల్ల క్రియేట్ అయింది, రఫ్ సర్ఫేస్ వల్ల క్రియేట్ అయింది. రఫ్ సర్ఫేస్ ఎంత ఉంది, ఓన్లీ గింతే ఉంది. ఎందుకు, బికాస్ సీమ్ స్టిచ్చింగ్ గింతే ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ ఇదంతా రఫ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ గాలి అక్కడ ఆగిపోతుంది, గాలి ఎక్కువ జమ అవుతుంది అక్కడ, అప్పుడు ఇంకా ఎక్కువ ఫోర్స్తో బాల్ ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, ఇంకా స్వింగ్ ఎక్కువ అవుతుంది కదా, రైట్? సో ఒక సైడ్ సర్ఫేస్ని బాగా రఫ్ చేసే ప్రక్రియనే ఇది. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఇక్కడ ఒక సైడ్ని బాగా రఫ్ చేస్తున్నారు, ఇంకో సైడ్ స్మూత్ ఉంటుంది, ఇంకో సైడ్ రఫ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది రఫ్ అయిపోయింది, ఇది స్మూత్గా ఉంది. ఈ డిఫరెన్స్ ఇన్ సర్ఫేసెస్ వల్ల మనకు ఇక్కడ బాగా రఫ్ అయిపోద్ది, ఇక్కడ స్మూత్ అయిపోద్ది. సో రఫ్ అవ్వడం వల్ల గాలి ఎక్కువ డిస్టర్బ్ అవుద్ది, ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యింది, ఎక్కువ మూవ్ అయింది, రైట్? సింపుల్ అది. అందుకే రఫ్ చేయడం అనే కాన్సెప్ట్ క్రికెటర్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది అవుట్ స్వింగ్. ఒకవేళ ఇన్ స్వింగ్ అనుకోండి, సేమ్ ఇదే. అప్పుడు టిల్టింగ్ ఈ పొజిషన్లో ఉంటుంది, సీమ్ ఈ పొజిషన్లో టిల్ట్ అయి ఉంటుంది, ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. ఎక్కువ గాలి తక్కువ గాలి ఇక్కడ మూవ్ అవుతుంది, బాల్ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సేమ్ ఇన్ స్వింగ్ ఇట్లనో అవుట్ స్వింగ్ ఇట్లనో ఇన్ స్వింగ్ కూడా సేమ్ అదే మెథడ్ అనమాట. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జస్ట్ క్రియేటింగ్ ప్రెషర్ డిఫరెన్స్ అనమాట. సో ఇది ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్కి. మళ్ళీ రిపీట్ చేస్తున్న, సింపుల్గా బాల్ స్వింగ్ అవ్వడానికి, న్యూ బాల్ అయితే స్వింగ్ అవ్వడానికి ఓన్లీ సీమ్ సరిపోతుంది, అంటే స్టిచ్చింగ్ మాత్రమే సరిపోతుంది. బట్ యాజ్ ఓవర్స్ జరుగుతున్న కొద్దీ బాల్ పాతగైపోతుంది. సో ఏమైంది, బాల్ పాతగైనప్పుడు ఈ స్టిచ్చింగ్ అంత రఫ్ ఉండదు. సో మనకి ఇంకా స్వింగ్ రావడానికి క్రికెటర్స్ బాల్ని రబ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది స్వింగింగ్లో మెయిన్ పార్ట్. ఎస్, ఇంకా రివర్స్ స్వింగ్ ఉంది. సో రివర్స్ స్వింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.